హలో అండి. ఈరోజు నేను చెక్కలు చేస్తున్నానండి. చెక్కలు బియ్యం పిండి, పెసరపిండి అండి. మనము పెసలు మరాడించుకొని ఆ పిండితోటి నేను చెక్కలు చేస్తున్నాను. పెసలంటే ఇవ్వండి. ఈ పెసల్ని నేను పిండి పట్టించానండి. కడిగి శుభ్రంగా పిండి పట్టించాను. ఇప్పుడు ఈ పిండి పట్టించిన పిండితోటి నేను చెక్కలు చేస్తున్నానండి. ఫస్ట్ పిండి అంతా జల్లించుకోవాలండి. ఇదండి ఫస్ట్ ఒక కప్పు పెసరపిండి అండి. పెసలాడించిన పిండి అనమాట. ఇది జల్లించుకోవాలండి. చూడండి ఇలా అన్ని పిండిలు అన్ని జల్లించుకోవాలన్నమాట. చూడండి ఇది తీసేయాలి. నూక అనేది తీసేయాలన్నమాట. చూడండి ఇప్పుడు 2 కప్పులు వరిపిండి అండి. వరిపిండి కూడా 1 కప్పు పెసరపిండి, 2 కప్పులు బియ్యపిండి అండి. ఇవ్వండి 1 కప్పు పెసరపిండికి 2 కప్పులు బియ్యపిండి అండి. ఇట్లా అంతా జల్లించుకోవాలండి. ఈ నూక అనేది తీసేయాలండి. చూడండి ఇప్పుడు సాల్ట్ అండి. చూడండి సాల్ట్, జీలకర్ర అండి, కొత్తిమీర అండి. కడిగి పెట్టానండి. కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి, అల్లం. ఈ 4 ఈ చెక్కలో వేస్తున్నానండి. కొత్తిమీర సన్నగా తరిగి కడిగి పెట్టానమాట. శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు, అల్లము, కరివేపాకు మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టి పిండిలో కలుపుకోవాలన్నమాట. కొత్తిమీర సన్నగా తరిగి కలపాలి. పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు మాత్రం కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలి కచ్చా పచ్చాగా. అల్లం కూడా సన్నగా తరిగి వేసుకోవాలన్నమాట. చూడండి అన్ని మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి ఇప్పుడు పిండిలో కలుపుకోవాలన్నమాట. ఇదిగండి మిక్సీ పట్టాను. చూడండి ఇలా పట్టుకుంటే సరిపోతుంది. అల్లము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు అండి. ఇది ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో వెన్నపూస వేసి కలపాలండి ముందు అంతా. ఇది వెన్నపూస అండి. ఈ వెన్నపూస పిండిలో వేసుకొని ఫస్ట్ ఇది మొత్తం కలుపుకోండి. కలిసేంత వరకు ఇది మొత్తం కలుపుకోవాలి. చూడండి ఇట్లా కలిసేటట్టు ఉప్పు అంతా బాగా కలిసిపోయిందండి ఇలా కలుపుకుంటే. నేను ఇంకా పెసరపప్పు వేయట్లేదండి, ఎందుకంటే ఈ పెసరపిండితోనే చేస్తున్నాను కాబట్టి ఇంకా పప్పులు ఏమి వేయట్లేదండి. ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి. పెసరపిండి, ఎన్నపూస ఇవి వేడి చేసుకుంటే చాలా బాగుంటాయి అన్నమాట. చూడండి కలిసిందండి అంతా, ఉప్పు అంతా ఎనపూస అంతా కలిసింది. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది కూడా వేసి కలుపుకోవాలన్నమాట. వాటర్ ముందే ఎక్కువ పోసుకోకూడదండి, చూసి కలుపుకుంటూ పోసుకోవాలన్నమాట.
చూడండి, వాటర్ ఫస్ట్ ఎక్కువ పోసుకోకూడదు, చూసుకుంటా పోసుకోవాలి. కలుపుకొని చూడండి ఇలా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎక్కువ లూజ్గా కలపండి, గట్టిగానే కలపాలి పిండిని. ఎందుకంటే ఇది పెసరపిండి వేసాం కదండి, అందుకని గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇట్లా చూసుకుంటే కలుపుకొని వాటర్ పోసుకోవాలండి. సరిపోతే చూసుకుంటే పోసుకోవాలి. ఈ రెండు నిమిషాలు ఇట్లా బాగా కలుపుకుంటే సరిపోతుందండి. ఇంకా చూడండి ఇంత గట్టిగా ఉండాలన్నమాట. దీన్ని ఎమ్మటే ఇంకా మనం చేసి పెట్టుకోవాలండి. ఎక్కువసేపు కలిపిన తర్వాత ఉంచుకోవద్దు అనమాట. ఉంచితే చెక్కలు గట్టిగా వస్తాయి. అందుకని మనం కలిపగానే ఎమ్మటే చేసుకోవాలి. చూడండి పిండి ఇలా కలుపుకోవాలండి. ఇదండి నేను కలిపిందంతా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకున్నానండి. ఇలా పెట్టుకొని మనం తడి క్లాత్ వేసుకుంటే మనం చేసుకున్నంతసేపు కూడా ఆరిపోకుండా ఉంటుందండి. పిండి మీద ఇట్లా క్లాత్ తడి వేసుకోవాలండి. వేసి పెట్టుకుంటే మన పిండి ఆరిపోకుండా ఉంటుంది. చూడండి ఇలా ఇవ్వండి. నూనె పెట్టుకొని పొయ్యి మీద నూనె బాగా వేడెక్కిందండి. చూడండి ఆవిరి వస్తుంది. ఇప్పుడు నూనె కాగిందండి. కాగిన దాంట్లో మనం ఇందాక కలిపిన పిండి చక్కలు చేసి పెట్టుకున్నామండి. అండి ఒకదానికోటి అంటుకోకుండా ఇలా వేసుకోవాలి. మనం బాగా పట్టేంత వరకే వేసుకోవాలండి, అంతకన్నా ఎక్కువ వేసుకోకూడదు అనమాట. చూడండి ఇట్లా కాగితే సరిపోతాయండి. ఇంకా ఇట్లా అయితే సరిపోతాయి ఈ రంగు. చూడండి ఇలా ఉడికితే సరిపోతాయండి. అన్నీ ఇంకెలానే చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా అన్నీ వేసుకోవాలండి. అంటే ఇది వేసుకోవాలంటే ఇద్దరు ఉండాలండి, ఉంటేనే మనకి చేసుకోవడానికి. ఇది మీరు పిల్లలకి చేయాలంటేనండి కారం తక్కువ వేసుకొని చేసుకోవాలండి. ఇవ్వండి ఇలా
అన్నీ ఇలా వేగేటట్టు సమానంగా వేసుకోవాలండి. బాండీకి అనేది ఎక్కువ వేయకూడదండి, ఇంతకన్నా ఎక్కువ వేయకూడదు అనమాట. ఆయిల్లో మనకి సరిపడా వేసుకోవాలి. ఇవ్వండి చక్కల మొత్తం నేను 3 కప్పులు పిండి తీసుకున్నానండి. 3 కప్పులకి ఇవి వచ్చాయన్నమాట. మొత్తం చక్కలు చూడండి